గత ముఖ్యమంత్రే తెలంగాణ వాదము, సెంటిమెంట్ ఇంకేమీ లేదు. తెలంగాణ అందరూ ఒకటే అని ఒక మాట కూడా గతంలో వారన్నారు. ఇప్పుడు మళ్ళీ మీరు ఈ ఒక సమూహంగా ఇది చర్చలోకి తీసుకొని వెళ్తే గనక అది వర్కౌట్ అవుతుందనుకుంటున్నారా? అంటే నేననేది ముఖ్యమంత్రి అభిప్రాయం ముఖ్యమంత్రి చెప్పాడు. గతంలో. ఆ గతంలో అప్పటి ముఖ్యమంత్రి. బట్ ఆయన ఏమనుకున్నాడంటే ఇక తెలంగాణ వచ్చింది అంతా మన చేతుల్లోనే ఉంది కదా! మళ్ళా వలసాధిపత్యం ఎక్కడొస్తదని అనుకున్నాడు. బట్ ఆయన పాలనకు చరమగీతం పాడాడు కదా! ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది కదా! ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత వాళ్ళు మొదటి నుంచి కూడా తెలంగాణకు శత్రువులే కాంగ్రెస్. అంటే సమైక్యవాదం రావడానికి వాళ్ళే కారణం. ఆనాటి ఆంధ్రను తెలంగాణ కలపడం కూడా వాళ్ళే కారణం. ఎంతమంది చచ్చిపోయినా తెలంగాణ ఇవ్వకపోవడానికి వాళ్ళే కారణం. సరే అల్టిమేట్‌గా మనం పోరాడి సాధించుకున్నాం తెలంగాణ. ఇప్పుడు వచ్చిన తెలంగాణలో కేసీఆర్ గారు ఏమనుకున్నారు, నా చేతుల్లోనే ఉంటుంది అన్ని పదిలంగానే ఉన్నాయని అనుకున్నాడు. కానీ అధికారం మారింది. మారిన తర్వాత ఇప్పుడు ప్రమాదం మళ్ళీ ఏర్పడ్డది. ఆయన చేతిలో అధికారం ఉన్నప్పుడు కూడా అస్తిత్వ స్థోయి కలిగించలేదు. అస్తిత్వ స్థోయి అనేది అస్తిత్వ స్థోయి అంటే రాజకీయాలే కాదు. అస్తిత్వ స్థోయి అంటే కేవలం పరాయీకరణ అవుతున్న వనరులే కాదు. ఇప్పుడు మన ప్రకృతి, నదుల పరిరక్షణ, మనము వెనకటి నుంచి ఉన్న చెరువుల వ్యవస్థ, వీటన్నిటిని పదిలపరచుకోవడం, వాటిపైన అవగాహన పెంచుకోవడం, ఇక్కడ ఏ పంటలు పండించాలి, ఇప్పుడు ఏ ఏ ఒకే దారిన గొర్రె దాటుడు అంటాం కదా, మొత్తం అందరూ ఒకరేసిన దానికి రేట్ వస్తే అందరూ అదే వేస్తారు. టమాటాకు సంవత్సరం రేట్ వస్తే మొత్తం టమాటే, పసుపుకు రేట్ వస్తే పసుపే, లేదు మాకు ఒక వరే తెలుసు నీళ్ళు వస్తున్నాయి కాబట్టి మొత్తం వరియే, పంటల మార్పిడి. ఇట్లా మనకు పూర్వకాలంలో ఒక 30-40 రకాల పంటలు ఉండేది, చిరుధాన్యాలు ఉండేది, రకరకాల ఆముదం ఉండేది, కూరగాయలు ఉండేది. అంటే ఆనాటి మళ్ళీ ఆ సోయి మళ్ళీ రావాలి ఇవాళ. పత్తి ఇక్కడ పండేది, పత్తికి ఏంటంటే ఎప్పుడు పురుగు మందు కానీ ఇవి కానీ వేయకపోయేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఆల్టర్నేట్ డే పురుగు మందు కొడుతూ ఉన్నారు. ఆ ఎఫెక్ట్ మన ఎవరైతే దాంతో ఆ దూదితో బట్టలు నేస్తారో వాళ్ళకు జీవితాంతం శరీరం మీద ఆ షర్ట్ ఉన్న రోజులు ఆ స్కిన్ క్యాన్సర్లు, స్కిన్ ప్రాబ్లమ్స్ ఇట్లా రకరకాలు వస్తూ ఉంటాయి. ఆ కెమికల్ పెస్టిసైడ్ అనేది వెంటనే పోతుంది. అంటే వెనకటి పద్ధతులు మళ్ళీ మనం ఒకసారి వీళ్ళలోకి తీసుకుపోవాలి. ఎందుకంటే మన జీన్స్ కానీ మన శరీరం కానీ దానికి అలవాటు పడి ఉన్నది. ఇప్పుడు కొత్త ఒక వింత అన్నట్టు అందరూ అలవాటు పడుతుంటారు. కానీ మన పూర్వరంగం ఏంది, మన అస్తిత్వం ఏంది, మన వనరులు ఏంది, వీటిని ఎట్లా కాపాడుకోవాలి. ఒక ఉదాహరణ చెప్తా. ప్రతి సంవత్సరం భారతదేశ నదుల నుంచి 5 బిలియన్ టన్నులు అంటే 500 కోట్ల టన్నుల టాప్ సాయిల్ సముద్రం పాలవుతున్నది. ఈ టాప్ సాయిల్ 1 ఇంచు తయారు కావాలంటేనే 500 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాలు పడుతుంది. ఆ సోయ ఎవరికన్నా ఉందా? మరి ఇప్పుడు మన మూసి 2 పక్కల కూడా చెట్లను పెట్టుకోకపోతే మూసి సాయిల్ ఎరోజన్ అయ్యి కోసుకుంటూ పోతూనే ఉంటుంది. అట్లా ఎన్ని నదులు ఉన్నాయి? మన గోదావరి విపరీతంగా సాయిల్ ఎరోజన్, మంజీరా విపరీతంగా సాయిల్ ఎరోజన్ అవుతూ ఉన్నది. ఈ ఎరోజన్ ఆపకపోతే రేపటి భవిష్యత్ తరాలకు తినడానికి తిండి దొరుకుతుందా? అంటే మన దగ్గర నేత పరిశ్రమ చాలా ఫేమస్. 200 సంవత్సరాల క్రితమే విదేశాలకు ఎగుమతి అయ్యేది. ఇలా వాళ్ళు నేసిన చీరతో ఉరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండే. తెలంగాణ వచ్చినాక కొంతవరకు వాళ్ళకు సానుకూలంగా ఉండే. ఇప్పుడు మళ్ళీ అదే మొదలైనవి, ఆత్మహత్యలు అవుతున్నాయి. ఇప్పుడు సిరిసిల్ల ఉరిశాలగా మారిపోయింది. అంటే మళ్ళీ మనము తిరోగమనంలో ఉండకుండా ఆ సాధించిన ఫలితాలను స్థిరపరచుకొని ముందుకు పోవాలనుకున్నప్పుడు అస్తిత్వ సోయి అనేది అన్ని రంగాల పట్ల ఇప్పటి తరానికి ఉండాలి. అందుకే ఒక చిన్న ప్రయత్నంగా మొదలుపెట్టాం. ఇందులో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బ్యాక్ టు నేచర్ అనేది ఒకటి మొదలు పెట్టాలనేది ఆలోచన ఉంది. బ్యాక్ టు నేచర్ అంటే ఏంటంటే మళ్ళీ మనం వెనకటున్న ప్రకృతిని మళ్ళీ మనం కాపాడుకోవాలి. పంచభూతాలను మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇప్పుడు మట్టి విషతుల్యమైంది, నీరు కాలుష్యం అయిపోయింది, గాలి కాలుష్యం అయిపోయింది, చెట్లు తక్కువైపోయినాయి. ఇవన్నిటి మీద సోయి కల్పించకపోయినట్టయితే ఒక్క రాజకీయాలే కాదు, ఒక్క వనరుల దోపిడే కాదు, అన్ని అంశాల పట్ల కూడా మనము ఒక టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. ఇప్పటిదాకా ఇంజనీర్లకు ఏం నేర్పారంటే ఎక్స్‌ప్లాయిటేషన్ నేర్పారు. నీళ్లను డ్యాములు కట్టి మళ్లించుకోవాలి, కానీ నీళ్ళని రీఛార్జ్ చేయాలని నేర్పలేదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఆ స్మగ్లర్లను పట్టుకోవడం వరకే పరిమితం అవుతుంది, కానీ మొక్కలు పెంచి వాటిని కాపాడుకోవాలనే సోయి లేకుండా పోతుంది. ఇట్లాంటివన్నీ కూడా మనము అస్తిత్వం అనేది ఆ ప్రజల లోపల అస్తిత్వ సోయి ఉంటే ఆ దేశం కానీ ఆ ప్రాంతం కానీ అద్భుతంగా డెవలప్ అవుతుంది. ఇక్కడ 2 విషయాలు. ఇవాళ హైదరాబాదుకు ప్రధానమైన ఆదాయము వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్న వాళ్ళు, వివిధ వృత్తుల్లో పనిచేస్తున్నవారు. మరొక అంశం దీంట్లో భిన్నత ఒకటి ఉన్నది.
ఇక్కడి వారికి ఉపాధి లేకుండా అవుతున్నదని కొందరు అంటున్నారు. ఇక్కడి వాళ్ళు పనిచేయడానికే రావట్లేదు అని మరొక ఆర్గ్యుమెంట్ ఉంది. ఈ విషయంలో వేదిక ఏం ఆలోచన? అంటే ఇప్పుడు మాట్లాడాల్సి ఉన్నది ఆ, అంటే భిన్న భిన్నమైన ఆలోచనలు వేదికలో వస్తున్నాయి. అంటే చైనాకు సంబంధించిన నాయకుడు మావో చెప్పినట్టుగా 100 ఆలోచనలు సంఘర్షించి 1000 పుష్పాలు వికసిస్తాయని. కాబట్టి ఆలోచన సంఘర్షణతోనే చరిత్ర పుడుతుంది, భావజాలం పుడుతుంది. కాబట్టి ఇది ఒక మంచి డిస్కషన్ పాయింట్. ఎందుకంటే మాకు ఉద్యోగాలు దొరకపోవడానికి, ఉపాధి దొరకపోవడానికి ఫలానా వాళ్ళే కారణము, వాళ్ళు రావడం వల్లనే ఇట్లా జరిగింది. ఇట్లాంటి అస్తిత్వ పోరాటం ఒకటి మహారాష్ట్రలో జరిగింది. ఈ శివసేనకు సంబంధించిన రాజ్ ఠాకరే వీళ్ళు లేపారు. 90లలో అదే కదా అదే సంచలనాలు అన్నీ. అదే జరిగింది. ఇక్కడ కూడా అట్లాంటి పరిస్థితే ఈ యాంటీ మార్వాడీకి సంబంధించిన ఇట్లాంటివి వచ్చినాయి. వీటిని ఏంటంటే ఇక్కడ అస్తిత్వంలో వాళ్ళు కూడా భాగమైంది కదా. ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళను కొంత నియంత్రించాల్సిన అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ప్రయోజనాల కోసం 100 ఏళ్ల కింద వచ్చిన వాళ్ళు ఏమన్నారు? 100, 200, 300 ఏళ్ళు ఔరంగజేబ్తో కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే మీకు ఒకటి ఆశ్చర్యకరమైన విషయం చెప్తా. ఈ 1820, 30 ఆ కాలంలో సికిందర్ పరిపాలన ఉండే. సికింద్రాబాద్ ఆయన పేరు మీద పెట్టారు. బ్రిటిష్ వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత సికింద్రాబాద్, అయితే ఆ సికిందర్ పీరియడ్లోనే అగ్రిమెంట్స్ అయినాయి బ్రిటిష్ వాళ్ళతో 1800లో. అయితే అప్పుడు ప్రభుత్వాన్ని నడపడానికి బ్రిటిష్ వాళ్ళకు పన్నులు చెల్లించడానికి డబ్బులు లేక మార్వాడీల దగ్గర ఆ రోజుల్లో అప్పు తీసుకున్నాడు నిజాం రాజు. ఒక స్టేజ్లో ఆయన కిరీటంలో ఉన్న వజ్రాన్ని తాకట్టు పెట్టాల్సి వచ్చింది. రాజు ఎవరికి? మార్వాడీలకే. అంటే ఇది ఎప్పటిదో ఈ మార్వాడీల చరిత్ర. ఈ బయట నుంచి వచ్చి ఇక్కడ స్థిర నివాసాలు చేసుకుని లోదీలు ఉన్నారు దూల్పేట. వీళ్ళు ఎప్పుడు వచ్చారు? ఔరంగజేబ్ గుర్రాలు మేపడానికి వచ్చారు 1687 ఆ టైంలో. కాబట్టి హైదరాబాద్ అనేది నిజమైన ఏమంటారు మెట్రోపాలిటన్ సిటీ. అంటే దాదాపు 300-400 సంవత్సరాల నుంచి కూడా ఈ హైదరాబాద్ పుట్టుక నుంచే ఇక్కడ కాస్మోపాలిటన్ కల్చర్ ఉన్నది. కాబట్టి వాళ్ళని అస్తిత్వంలో భాగంగా చూడాలి తప్ప శత్రువులు చూడాలి. ఎప్పుడో వచ్చిన వాళ్ళు. అయితే లేటెస్ట్గా వచ్చి ఇక్కడ అస్తిత్వానికి ప్రమాదకరంగా మారుతున్న ట్రెండ్స్ను కూడా మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిన అడ్రస్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు దళిత బహుజన ఉద్యమాలు వస్తున్నాయి. ఆ అస్తిత్వాన్ని కూడా మనం గుర్తించి దానికి సముచితమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సామాజిక ఉద్యమాల విషయంలో వేదిక లైన్ ఏమిటి? ఖచ్చితంగా మన ఆశయాలనే మనం చెప్పుకున్నాం. ఈ దళిత బహుజన ఉద్యమాలు కానీ, కులం అనేది ఇవాళ అస్తిత్వంలో భాగం, కుల వృత్తులు అస్తిత్వంలో భాగం. కాబట్టి కుల వృత్తుల ఆధునీకరణ కావచ్చు, కుల చైతన్యం కావచ్చు, కులాల మధ్య వైషమ్యాలు లేకుండా చూడడం కావచ్చు, మత విద్వేషాలు రెచ్చగొట్టకుండా చూడడం కావచ్చు. మతం కూడా ఇక్కడ అస్తిత్వంలో భాగం. ఇక్కడ అన్ని మతాల వాళ్ళు ఉంటారు హైదరాబాద్లో. కాబట్టి ఇవన్నీ ఈ అస్తిత్వంలోనే ఒక భాగంగా ఉన్నప్పుడు పరస్పరం వాళ్ళ మధ్య వైషమ్యాలు రాకుండా చూసుకోవాలి. ఏ మతం ఏ కులమైనా కూడా నమ్మకాలు విశ్వాసాల మీద అవి గ్రో అవుతూ ఉంటాయి. ఎవరిని కించపరచకుండా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. వాటి చైతన్యాన్ని కూడా మనం ఆ ప్రజలలో కలిగించాల్సిన అవసరం ఉంది. ఈ కుల అస్తిత్వం కావచ్చు, మత అస్తిత్వం కావచ్చు, రకరకాల బుద్ధిజం గురించి కావచ్చు. ఇక్కడ జైనులు, బుద్ధులు వీళ్ళందరూ కూడా 2500 సంవత్సరాల నుంచి కూడా ఉన్న పరిస్థితి. బుద్ధుని జీవితకాలంలోనే ఇక్కడ బౌద్ధ మతం విలసిల్లింది. కాబట్టి ఇట్లాంటి అంశాలు అనేకం కూడా అస్తిత్వంలో వస్తాయి. ఇది కేవలం ఒక రాజకీయాల కోసం పెట్టింది కాదు. రాజకీయ సమస్యలను తీసుకుంటాం, కానీ రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉండం. ఒక భావజాలం, ఒక ఐడియాలజీ ఏమి ఉండదు. అస్తిత్వం అనేది ఒక ఐడియాలజీ.